తప్పుని తప్పుగానే మాట్లాడుకోవాలి, ఒప్పుని ఒప్పుగానే మాట్లాడుకోవాలి. అలా కాకుండా మేమేం చేసినా రైటు, ఎదురోడు ఏం చేసినా తప్పు అంటే గనక అది ప్రజలు చర్చిస్తారు. ఇది పాతకాలం కాదు. మీడియాను మన గుప్పెట పెట్టి మనకి సంబంధించిన గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి చెడుని ప్రొజెక్ట్ చేస్తూ సాగేయడు. ఇప్పటికి కూడా 100కి 60% సక్సెస్ అవుతుంది, కానీ 40% చర్చ జరుగుతుంది. ఇదివరకు 40% ఉండేది కాదు, అది తేడా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో బాబు సర్కార్ ఇప్పుడు లూలు సంస్థకి ఇచ్చినటువంటి 2 చోట్ల ఆస్తులు కలిపి ఎన్ని వేల కోట్లు అంటే దగ్గరగా 2-3 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఏంటి అతను పెట్టేటటువంటిది అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెడితే, అంటే లైక్ మన డీమార్ట్లు, రిలయన్స్లు ఇట్లాంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెడితే అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే ఇంకొకళ్ళకి ఏది స్టార్ హోటళ్ళు పెడితే భూములు తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఏమిటిది? ఈ ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పటిదాకా స్టార్ హోటల్ పెట్టిన వాళ్ళందరూ వెదవలా, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అట్లాగే ఇప్పటిదాకా సూపర్ బజార్ నడుపుతున్న వాళ్ళందరూ వెదవలా, వాళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? అదే సందర్భంలో పోనీ వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నామా, కరెంట్ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నామా? వీళ్ళకేం 3 ఏళ్ళు అసలు లీజు కూడా కట్టక్కర్లేదా లూలు వాళ్ళకి? అదే సందర్భంలో స్టార్ హోటల్ ఇప్పటిదాకా పెట్టిన వాళ్ళందరూ అమాయకులా, డబ్బులు పెట్టి కొనుక్కుని జాగ్రత్తగా మెయింటైన్ చేయడము. అదే వీళ్ళకైతే ఇస్తున్నామా? ఎందుకు ఇది? ఏమిటి వివక్ష? లేదు పోనీ ఆంధ్రాలో ప్రోత్సాహం, వాడికి వ్యాపారం ఉంటేనే కదా వచ్చేది, ఊరకనే ఎందుకు వస్తాడు? బెజవాడ, గుంటూరులో అమరావతి రాజధాని ప్రాంతం అన్న తర్వాత హోటల్కి మంచి డిమాండ్ పెరిగింది, స్టార్ హోటల్స్కి తగినటువంటి రూమ్స్ లేవు, మేము ఇస్తున్నాం, గుడ్. వాడికి అవసరం కదా అక్కడ, వాడికి తగినటువంటి విధంగా వాడు కొనుక్కోవాలి కదా. అవసరమైతే దాంట్లో ఏ కరెంట్ ఎగ్జామ్షన్ ఇవ్వడమో తప్పు లేదు, లేకపోతే ఇంకోటి తప్పు లేదు, తాత్కాలిక ప్రోత్సాహానికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం, ఏ జిఎస్టీ ఎగ్జామ్షన్. బట్ ఓవరాల్గా భూములు తక్కువకి ఇచ్చేసి ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చేసి ఏంటిది అసలు? అందులో లూలు వాడది వచ్చేటప్పటికి ముస్లింని తప్పించి వేరే వాళ్ళని అసలు పెట్టుకుని కూడా పెట్టుకున్నాడు అపాయింట్మెంట్లు. అదొక పెద్ద సమస్య ఉంది. అసలు ఏం చేయదలుచుకుంటున్నాం మనం? డబ్బు అంటే ప్రజల సొమ్ముని వాళ్ళకి ధనవంతులకు పంచాలనుకుంటున్నామా? ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.